పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది. ఇతర పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకుని అన్ని నియోజకవర్గాల్లో కేంద్రాల్లో నిరసనలు చేయనుంది. ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి మంత్రులు సైకిల్ తొక్కుతూ రీల్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగనున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీనే కూటమి నేతలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, దీంతో రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్తో ప్రతి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. దేశంలోని అత్యధికంగా పెట్రోల్ ధరలు ఏపీలోనే ఉన్నాయన్నారు. పెట్రోల్ భారం పడకుండా దానిని తగ్గించి ప్రజలకి ఊరట కలిగించే కార్యక్రమాల్ని చేయాల్సింది పోయే మంత్రులు సైకిల్ తొక్కుతూ రీల్స్ చేసుకుంటున్నారని విమర్శించారు. నిరసన ర్యాలీలో పాల్గొండి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం. మంత్రులు నటిస్తున్నారు. సైకిల్ మీద సెక్రటేరియట్కు ఒక మంత్రి గారు వెళ్ళిపోతే పెట్రోల్ ధర తగ్గిపోద్దా? ఇవాళ రాజమండ్రి ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సైకిల్ తొక్కుంటూ వెనకరు ఒక రీల్ చేసుకుంటుంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు? మీరు చేయాల్సిన పనేమిటి? ఈ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత గల కేబినెట్ మంత్రి నేను సైకిల్ తొక్కుతున్నానంటే ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు? కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలతో కలిసి ఇవాళ నిరసనలకు దిగుతోంది వైసీపీ. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేసి ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించనున్నారు.